డాన్ మీడియాకు స్వాగతం. 2 ఉండగా మూడవ మరుగుదొడ్డి ఎందుకు? ప్రజల అవసరానికా లేక కమిషన్ గేమా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్లో కొత్తగా మరుగుదొడ్డి నిర్మాణం పనులు ప్రారంభం కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అది కూడా శివాలయం గోడకు చేర్చి జరగడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అదే ప్రాంతంలో 2 మరుగుదొడ్లు అందుబాటులో ఉండగా మరో కొత్త మరుగుదొడ్డి నిర్మాణం అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడానికి మాత్రమే ఈ పనులు చేపట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా నిర్మాణ పనుల్లో ముందుగానే కమిషన్ లావాదేవీలు జరిగాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ అంశం ప్రజాప్రతినిధుల దృష్టికి వెళ్ళిందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక అధికారుల నివేదికల ఆధారంగా జిల్లా ఉన్నతాధికారులు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ బోరు తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. తాలూకా ఆఫీస్ సెంటర్ ప్రభుత్వ కార్యాలయాలు కూడలిగా ఉండగా ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పట్టణ పోలీస్ స్టేషన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలు ఉన్నాయి. అలాగే సమీపంలో కోర్టులు, ఫైర్ స్టేషన్ కూడా ఉన్నాయి. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ప్రాంతానికి వస్తుంటారు. గతంలో ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ కూడా ఉండేది. రోడ్డు విస్తరణలో అది తొలగించడంతో ప్రస్తుతం ప్రయాణికులు సమీప శివాలయం వద్ద రోడ్డుపైనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు చాలా కాలంగా కోరుతున్నప్పటికీ ఇప్పటివరకు స్పందన లేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కొత్త మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టడం పట్ల స్థానిక ప్రజల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై దృష్టి పెడతారా లేక అధికారుల కమిషన్ల కోసమే పనులు జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.